నమస్తే, జే న్యూస్ స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. టీడీపీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రం పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం అవసరం అనే విషయం వాస్తవ సత్యం. పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా నేను కూడా చెప్తున్నాను, జిల్లాలో పార్టీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. అదే సందర్భంలో ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలి అనేటువంటి మా ఆకాంక్ష. అయితే వాస్తవంలో చూస్తే ప్రస్తుతం దేశ రాష్ట్ర ప్రజానీకం అవినీతి మీద యత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత కొంత సానుభూతి ఉండడం వల్ల ఆయన ఆ రోజు కొంత ప్రభావితం చేశారు అన్నటువంటి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ప్రస్తుతం సిబిఐ కోర్టులో ఆయనపై 25 కేసుల్లో ముద్దాయిగా పరిగణించడం, 10 కేసుల్లో ఏమని అవ్వడం, దాంతోపాటు 43,000 కోట్లు ఈయన డబ్బులు తిన్నారు అన్నటువంటి విధానంలో ఒక అభిప్రాయం రావడం, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం, కొంత డబ్బులు కూడా ఆయన దగ్గర నుంచి ఇప్పటికే సీజ్ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం క్రమేపీ తగ్గిపోయింది అన్నటువంటి వాస్తవ సత్యం అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా ఈ విషయంలో ఐఏఎస్ కదిలిపోయారు, పారిశ్రామికవేత్తలు కదిలిపోయారు, అదేవిధంగా రాజకీయ నాయకులు కొలిక్స్ కూడా కదిలిపోయారు. ఇది సీరియస్గా ఆంధ్ర ప్రజానీకం గమనిస్తున్నది అని చెప్పి మేము ఈ సాధన రెడ్డి ఈ యొక్క కుంభకోణాల్లో దొరికిపోయిన తర్వాత కర్ణాటకలో మట్టి కొట్టుకపోయిన సందర్భం మేము ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అందుకోసం ఈవేళ ప్రజల తాలూకా మనోభావాలు ఏంటంటే అవినీతి రహిత పరిపాలన కావాలి, అటువంటి వాళ్ళు కానప్పుడు వాళ్ళకి మట్టి కొట్టుగా పోతారు అన్నటువంటి భావన ప్రజానీకంలో ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్రియాశీలక రాజకీయాల్లో పాత్ర పోషించడానికి సిబిఐలో ముద్దాయి అవ్వడం వల్ల అనేక రకాలైనటువంటి కష్టాలు పాలయ్యారు. ఈరోజు ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకు తీసుకునే పరిస్థితి కష్టం. క్రియాశీలక రాజకీయవేత్తగా నేను ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తూ చెప్తున్నాను. క్రియాశీలక రాజకీయవేత్తగా తీసుకోవడం వేరు, లేకపోతే మరొక తీసుకోవడం వేరు అనే దానిలో భావన చెప్దామనే నేను ఈ విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అటువంటి పరిస్థితుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఒక పాత్ర కల్పించడానికి ఏ పొలిటికల్ పార్టీ ముందుకు రాని సందర్భంలో ఈవేళ జగన్ ఆయన కూడా ముద్దాయి కాబట్టి, ఆయన కూడా 10 కేసుల నుంచి 25 కేసుల్లో ఈవేళ ఆయన కూడా ముద్దాయి కాబట్టి, ఏ కారణం వలన ఇటువంటి ముద్దాయిలందరినీ ఆ యొక్క పొలిటికల్ పార్టీలో తీసుకుంటే వైఎస్ఆర్సీపీ ముద్దాయిల పార్టీ రాజకీయ పార్టీగా మారిపోతుంది. అందుకోసం ఈ యొక్క విషయంలో వాళ్ళు ఖచ్చితంగా పరిగణలో తీసుకోవడానికి ఉంది అన్నటువంటి మేము ఈ సందర్భంగా మేము జోస్యం చెప్తున్నాం. జోస్యం ధర్మాన తెలుగుదేశం పార్టీలో చేరే అవసరం లేదని చెప్పి ఈవేళ పద్మావతి గారు అంటున్నారు. ఏదో తెలుగుదేశం అంటే దూరంగా ఉంటామని చెప్పి పద్మావతి గారు అంటున్నారు. మరి పద్మావతి గారు కూడా ఈవేళ చెప్పాలంటే 1986లో తెలుగుదేశం కౌన్సిల్ రావడం. అందుకోసం ఈవేళ నేను ఒకటే తెలియజేస్తున్నాను, తెలుగుదేశం దూరంగా పెడతామని అంటే ఈవేళ చెప్పాలంటే అనేక మంది తెలుగుదేశంలో పనిచేసి వెళ్ళినటువంటి వాళ్ళే కాబట్టి తెలుగుదేశాన్ని ఎవ్వరు కూడా మాటెత్తి మాట్లాడే మనోదయం కూడా ఉండదు అన్నటువంటి నేను ఈ సందర్భంగా మనం చేస్తూ, ప్రజలు ఏదో మర్చిపోతారు అనుకుంటే ప్రజలు మర్చిపోయినా నాయకులు మనం మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సరిస్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో 7 రోడ్ల కూడళ్లు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని మానవహారం నిర్వహించారు. వెనక్కి రండి రా, మీ నిండి అందరూ
ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో మహిళలకు ముగ్గురు పోటీ. ముగ్గుల పోటీ వచ్చిన వారందరికీ స్వాగతం. స్పాన్సర్డ్ బై జేఎంఆర్ జ్యువెలర్స్. దయచేసి చుక్కల ముగ్గులు మాత్రమే వేయండి. ఎవరికి కేటాయించిన బాక్స్లో వాళ్ళు ఒక్కరే ఉండాలి. చూద్దాం. మాకు ఏ పాట ఇచ్చాము పట్టణంలో ధర్మాన వైఎస్ఆర్ పార్టీలో చేరినట్లు దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు.
మరికొన్ని వార్తలు చూద్దాం. వ్యక్తులకి డైరెక్ట్ గార్డెన్ వాడితో మాట్లాడారు మళ్ళీ డైరెక్ట్ జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్ లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.